స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు పాల్గొనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా భేటీ సాగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. ఇంకా ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? థ్యాంక్ యూ సతీష్. బీజేపీ రాష్ట్ర పార్టీ త్వరలో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన ఫోకస్ చేసిందనే చెప్పాలి. దానిలో భాగంగానే మరి కాసేపట్లో అంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 11 గంటలకి కేంద్ర మంత్రి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. పదాధికారుల సమావేశానికి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి పదాధికారులతో పాటు జిల్లా అధ్యక్షులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా స్థానిక సంస్థల ఎన్నికలకి ఏ విధమైనటువంటి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశాల కేంద్రంగా ప్రధానంగా చర్చ జరగబోతుంది. దీంతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, అదేవిధంగా తాజా రాజకీయ అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దాంట్లో మొదటగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర పార్టీ ఇప్పటికే ఒక కమిటీని వేయడం జరిగింది. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 9 మంది సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీని సైతం వేయడం జరిగింది. ఆ కమిటీని ప్రస్తుతం కొనసాగిస్తారా లేదా మరొక కొత్త కమిటీని వేస్తారా అనేది చూడాలి. మరొకవైపు ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని వేయాలి. అదేవిధంగా ప్రతి నియోజకవర్గం అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లకు సంబంధించి జడ్పీటీసీలు, అదేవిధంగా ఎంపీటీసీలకు సంబంధించినటువంటి స్థానాల్లో బలమైనటువంటి అభ్యర్థులని దింపడమే లక్ష్యంగా ఈ సమావేశంలో నేతలంతా కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ప్రతి స్థానం నుంచి 2 నుంచి 3 వరకు బలమైనటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ పార్టీ ఉంది. ఆ దిశగా ఈరోజు కసరత్తు చేయబోతున్నారు. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే గ్రౌండ్ లెవెల్లో పార్టీకి సంబంధించి బలోపేతం చేయడంతో పాటు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలనేటటువంటి ఆదేశాలను జారీ చేసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రిలీజ్ అవుతాయి. ఆ నిధులకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికి తెలిసే విధంగా బీజేపీ పార్టీ ప్రచారం చేయాలనేటటువంటి నిర్ణయానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం వచ్చింది. ఆ దిశగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు పార్టీకి సంబంధించి గత కొన్ని నెలలుగా బీజేపీకి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కొంత పార్టీ నాయకత్వం పైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే కవిత లేఖపైన రాష్ట్ర నాయకత్వం పైన చాలా సంచలనమైనటువంటి ఘాట్ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్ ఆరా తీసేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎమ్మెల్యే రాజా సింగ్ సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంత ఘాటుగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని అదేవిధంగా అమలు చేయనటువంటి హామీలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అత్యధిక మెజారిటీ స్థానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలనేటటువంటి ఎజెండాని తీసుకోవడం జరుగుతుంది. కీలకమైనటువంటి మనం చెప్పినటువంటి ఈ కీలకమైనటువంటి అంశాలన్నిటిపైన కూడా నేతలకి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఈరోజు పలు కీలకమైనటువంటి కమిటీలతో పాటు ఇన్ఛార్జీలను కూడా నియమించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.